ఆకాశమే హద్దు. అమూల్య అనే బాలికకు ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉండేది. ఆమె తన గ్రామంలోని బీడుభూములను చూసి వాటిని మళ్లీ పచ్చగా మార్చాలని కలలు కనేది. ఆమె తన ఆలోచనలను ఒక చిన్న పుస్తకంలో బొమ్మలుగా గీసుకునేది. గాలిలో ఎగిరే పక్షుల్లాగే విత్తనాలను ఆకాశం నుండి చల్లే ఒక యంత్రాన్ని తయారుచేయాలని ఆమె ఆశ. ఒకరోజు ఆమె గ్రామంలోని ముసలి గడియారాల రిపేరీ చేసే సోమయ్య తాత దగ్గరకు వెళ్ళింది. ఆయన దగ్గర ఎన్నో వింత వింత పరికరాలు ఉండేవని ఆమెకు తెలుసు. సోమయ్య తాత అమూల్య కళ్లలోని మెరుపును చూసి ముచ్చటపడ్డాడు. ఆయన తన అలమరలో దాచిన పాత ఇనుప చక్రాలను, మెరిసే స్ప్రింగులను ఆమెకు చూపించాడు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద బల్లమీద కూర్చుని బీజపక్షి అనే విత్తనాల పక్షి నమూనాను సిద్ధంచేశారు. అది ఎలా ఎగరాలో, విత్తనాలు ఎలా చల్లాలో ఇద్దరూ చర్చించుకున్నారు. మరుసటి రోజునుండి అమూల్య పనిలో నిమగ్నమైపోయింది. సుత్తితో ఇనుపరేకులను కొడుతూ పక్షిరెక్కలకు సరైన ఆకారాన్ని ఇచ్చేందుకు ఆమె ఎంతో శ్రమించింది. ఎండలో కష్టపడుతున్న అమూల్యకు సోమయ్య తాత చల్లని మంచినీరు అందిస్తూ, విజయమనేది ఒక్కరోజులో రాదు తల్లి, దానికి నిరంతర కృషి కావాలి అని చెప్పాడు. ఒక సాయంత్రం అమూల్య తయారుచేసిన రెక్కలను యంత్రానికి అమర్చుతుండగా అవి విరిగిపోయాయి. ఆమె ఎంతో ఆవేదనతో ఆగిపోయింది. తన ప్రయత్నం వృధా అయ్యిందని బాధపడింది. అప్పుడు సోమయ్య తాత ఆమె దగ్గరకు వచ్చి ఆకాశంలో ఎగురుతున్న ఒక డేగను చూపించాడు. చూడు, ఆ పక్షి కూడా ఎగిరే ముందు ఎన్నోసార్లు కింద పడి ఉంటుంది అని ధైర్యం చెప్పాడు. అమూల్య మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పని మొదలుపెట్టింది. విరిగిన రెక్కలను సరిచేసి యంత్రం లోపల విత్తనాలను నింపడానికి ఒక ప్రత్యేకమైన అరను తయారుచేసింది. చివరకు ఆ రోజు రానే వచ్చింది. అమూల్య యంత్రాన్ని ప్రారంభించగానే ఆ ఇనుప పక్షి నెమ్మదిగా గాలిలోకి ఎగిరింది. అమూల్య, సోమయ్య తాత ఆనందానికి అవధులు లేవు. ఆ యంత్రపక్షి గ్రామం మొత్తం తిరుగుతూ విత్తనాలను చల్లుతుంటే అమూల్య గర్వంగా ఆకాశం వైపు చూసింది. పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదని ఆమె నిరూపించింది.